తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, డయాబెటీస్కి షుగర్ బాధం అని చెప్పి ఒక దాంతో చాలా చక్కగా తగ్గుతుందని, అది కంట్రోలింగ్లో ఉంటుందని. అసలు ఏంటి సార్ షుగర్ బాధం, దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఈ మధ్యకాలంలో ఈ షుగర్ బాదం విపరీతమైన ప్రాచుర్యం పొందిందమ్మా. సో షుగర్ బాదం కాబట్టి షుగర్ అంటే తీపు, బాదం అంటే బాదం కాయ అని చెప్పి జనరల్ అనుకుంటారు. కానీ షుగర్ వ్యాధికి ప్రత్యేకంగా పనిచేస్తుంది కాబట్టి దీనికి షుగర్ బాదం అని చెప్పి చెప్తుంటారు. ఓకే సార్. మామూలు బాదం పప్పు ఆహార పదార్థంగా వాడతాము, మనం ఏదో పిండి వంటకాల్లో ఆహార పదార్థ తయారీలో వాడుతుంటాం. కానీ ఈ షుగర్ బాదం మాత్రం ఔషధంగా వాడుతుంటారు అన్నమాట. దీన్నే కడువా బాదం అని చెప్పేసి అంటుంటారు. కడువా అంటే చేదు అని చెప్పేసి. అదేవిధంగా బిట్టర్ ఆల్మండ్ అని చెప్పేసి అంటుంటారు. ఆల్మండ్ అంటే బాదం, సో బిట్టర్ ఆల్మండ్ చేదు బాదం, దీన్నే షుగర్ బాదం అనే పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. అదేవిధంగా స్కై ఫ్రూట్ అని పెద్ద స్థూలంగా దీని పేరు ఉంది. స్కై ఫ్రూట్ సర్వసాధారణంగా చెట్లకు ఏదైనా ఫలాలు కాసినప్పుడు ఆ ఫలాలు భూమి వైపు వేలాడుతూ ఈ విధంగా ఉంటాయి. కానీ షుగర్ బాదం చెట్టు యొక్క ప్రత్యేకత పెద్ద చెట్టు, అరణ్య ప్రాంతాల్లో పెరుగుతుంటాయి అన్నమాట చెట్లు. ఈ యొక్క కాయలు ఆకాశం వైపు చూస్తుంటాయి, అందుకే దీనికి స్కై ఫ్రూట్ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందనమాట. ఆకాశం వైపు దీని కాయలు చూస్తుంటాయి కాబట్టి స్కై ఫ్రూట్. ఈ షుగర్ బాదం షుగర్కు చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి వివిధ పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. షుగర్ బాదంలో ప్రోటీన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ అనేక ఉంటాయి. అదేవిధంగా ఆల్కలాయిడ్స్, ఈ యొక్క సాపనిన్స్, ఫ్లేవనైడ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయి అన్నమాట. ఈ ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ బాదంని మనం వాడుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ చెడు దోషాన్ని తొలగించేసేసి డీటాక్సిఫికేషన్ చేసేసి సెల్స్ని, కణాలని తర్వాత అవయవాలని, దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఈ యొక్క ఆల్కలాయిడ్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ఆల్కలాయిడ్స్, సాపనిన్స్ దీనిలో ఉండడం చేత ముఖ్యంగా హైపోగ్లైసిమియా అంటే చక్కెరలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి చక్కెర శాతాన్ని త్వరగా తగ్గించేందుకు ఈ చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీంతో పాటు మరి ఆ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచేందుకు, అంటే ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఆల్కలాయిడ్స్, సాపనిన్స్ పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే ఫ్లేవనాయిడ్స్ అని చెప్పాను కదమ్మా. ఈ ఫ్లేవనాయిడ్స్ గుణం ఏంటంటే దేహంలో రక్త ప్రసరణను చాలా చక్కగా కలుగజేస్తాయి అన్నమాట. రక్త ప్రసరణ బాగా చేయడమే కాకుండా ఈ యొక్క రక్తనాళాల్లో ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్లేట్లెట్స్ వల్ల కానీ, కొలెస్ట్రాల్ వల్ల కానీ, ఫ్యాట్ వల్ల కానీ అవరోధాలు ఉండకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. వీటన్నిటితో మరొక ప్రయోజనం ఏంటంటే మనకు దేహానికి హాని చేసేటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేసేసి దేహానికి ఉపయోగపడేటువంటి మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచేందుకు కూడా ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ షుగర్ బాదం అందుకోసమే షుగర్ బాదం అంత పాపులర్ అయిపోయింది. కానీ చాలా మందికి ఎప్పుడు వాడాలో తెలియదు, ఏ డోస్లో వాడాలో తెలియదు, ఏ పద్ధతిలో వాడాలో ఏం అవగాహన లేదు. కానీ షుగర్ బాదం వాడతారని చెప్పేసి తెలుసు. కానీ శాస్త్రీయంగా ఏ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుందో చెప్తాను చూడండి. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 వరకు వాడుకోవచ్చు. అంటే షుగర్ బాదం మనకు గోధుమ రంగులో మార్కెట్లో దొరుకుతాయి. దాన్ని తొలగించేస్తే, పై పొట్టును తొలగిస్తే లోపల తెల్లటి పప్పు ఉంటుంది. ఈ పప్పు చాలా చేదుగా ఉంటుందండి. ఆ పప్పు టచ్ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసి ఆ టచ్ అయినటువంటి ఆ యొక్క వేలుని నోట్లో పెట్టుకున్నా చాలాసేపటి వరకు చేదు పోదు, అంత చేదు ఉంటుంది అనమాట. కాబట్టి వాడేటువంటి విధానం కూడా ఏంటంటే పైన ఉన్నటువంటి పొట్టును తొలగించి, గోధుమ రంగులో ఉన్నటువంటి పొట్టును తొలగించి లోపల ఉన్నటువంటి పప్పు ఏదైతే ఉందో ఆ పప్పును అంగిట్లో వేసేసుకుని నీళ్ళు తాగాలి. నాలుక మీద అయితే రుచి తెలుస్తుంది, అంగిట్లో వేసుకుంటే రుచి కూడా తెలియదు. మనం ఏ క్యాప్సూల్స్ వాడక్కర్లేదు, చూర్ణం వాడక్కర్లేదు, మాత్ర వాడక్కర్లేదు, టానిక్ వాడక్కర్లేదు. కేవలము ప్రకృతి ఇచ్చినట్టు మనం ఆ పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే చాలు. సమస్య తీవ్రంగా అంటే రోజు 2 సార్లు ఇదే విత్తనాలు మింగడం, నీళ్ళు తాగడం, ఇంతే. ఆ ఆహారానికి ఒక పావు గంట లేదా అరగంట ముందు. సమస్య కొద్దిగా ఉందనుకోండి, రోజు ఉదయం పూట వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలన్నా, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల డోస్ తగ్గించుకోవాలన్నా, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్ తగ్గించుకోవాలన్నా, ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ షుగర్ బాదం వల్ల ఉపయోగపడతాయి, షుగర్ బాదం వల్ల కలుగుతాయి.
దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే షుగర్ బాదాము కేవలము షుగర్ను తగ్గించడమే కాకుండా జీవన శైలి వల్ల లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి అనేక రకాల జబ్బులు, ముఖ్యంగా పీసీఓడి ఆడవాళ్ళలో వస్తుంటుంది. పీసీఓడి సమస్య తగ్గేందుకు షుగర్ బాదం పనిచేస్తుంది. బీపీ సమస్య అంటే రక్తనాళాలను సంకోచ వ్యాకోచాలను బాగా చేస్తుంది, ఎందుకంటే ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి కదండి. దానివల్ల మరి బీపీ సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల అలర్జీలు తగ్గుతాయి. ఆస్మా వ్యాధి కూడా ఈ యొక్క షుగర్ బాదం వల్ల తగ్గుతుంది. సో మల్టిపుల్గా అనేక రకాలైన జబ్బులు కూడా ఈ యొక్క షుగర్ బాదం వాడుతుంటారు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదో షుగర్ బాదం బాగా పనిచేస్తుందని చెప్పేసి రోజు 3 వేసుకోవడం, 4 వేసుకోవడం, 5 వేసుకోవడం ఇలా కాకుండా జస్ట్ సమస్య తీవ్రతను బట్టి 1 లేదా 2 అంతవరకు మన పరిశోధనలో వెళ్ళిన అంశాలు కూడా అవే తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్సే కలుగుతాయి. ఇంకోటి ఏంటంటే కొంతమంది మరి చేదు కూడా లెక్క పెట్టరు, ఎంత చేదున్నా తినేటువంటి వాళ్ళు కూడా దైనందిన జీవితంలో మనం గమనిస్తుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళు అయితే షుగర్ బాదం అలాగే నమిలి కూడా మింగేసేయచ్చండి. ఎక్కువ శాతం మంది వాడుకోలేరు కాబట్టి నేను అందరికీ ఉపయుక్తకరంగా కన్వీనియంట్గా ఉండాలని చెప్పడం జరిగింది. నమిలి మింగేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దైనందిన జీవితంలో ప్రాక్టీసులు కూడా మేము గమనిస్తుంటాము. అలాంటి వాళ్ళు అయితే రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారానికి ముందు నమిలి మింగినా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.